ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. హైదరాబాద్ చేరిన తర్వాత మీ మధ్య సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా జిగిరిచ్చింది? అదే అసలు వాస్తవానికి నేను స్ట్రీట్ ప్లేస్ అసలు నాకు అసలు ఇండస్ట్రీకి కానీ తెరకి కానీ సంబంధమే లేదండి. మా ఇద్దరు ప్రేమ ఇక్కడ కాదు. మేము అందరూ అనుకుంటేది ఏంటి, నేను ఇక్కడికి వచ్చే తర్వాత ఆర్టిస్ట్ అయ్యానేమో లేదు లేదు. పెళ్ళికి ముందు మా పెదనాన్నగారు కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు అన్నమాట. ఆయన స్టేజ్ షోలు చేసుకునేవాళ్ళు. ఆయన పెదనాన్నగారు ఒక టీం నడిచేది ఆయనది. సుబ్బు గారి వాళ్ళది ఒక టీం ఉండేది. వాళ్ళదంతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అప్పుడు. అది ఆధునిక వీధి నాటికలు అవి జరుగుతున్నప్పుడు మా పెదనాన్నగారికి లేడీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట ఆ రోజు. నన్ను తీసుకెళ్ళేసి కలెక్టర్ ఆఫీస్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, నాకు లేడీ ఆర్టిస్ట్ రాలేదు నాన్న, నేనైతే వాళ్ళ అమ్మాయినే కాబట్టి మా పెదనాన్నగారు కదా, నువ్వు ఒకసారి వచ్చి జస్ట్ అక్కడ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే, కవిత అనే అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే జస్ట్ ఆ రోజు పేరు రాసేసుకుంటారు, వాళ్ళకి మనం ఎవరో తెలీదు, తర్వాత ఆ అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని అన్నారు. ఓకే డన్ పెదనాన్న, పర్లేదు. మా అమ్మని అడిగితే ఓకే తీసుకెళ్ళమంది. సరే నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మా ఆయన్ని చూడ్డాను నేను అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూసాను. ఆయన ఇంకో నాటకం వాళ్ళు వేరే నాటకం వేయడానికి వచ్చారు. అందరూ వచ్చేసి అప్పుడు ఏదో పార్టీ నడుస్తోందండి, పార్టీ మీటింగ్ నడుస్తోంది. వాళ్ళ తరపున ఎన్ఎస్సి బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తీసుకొచ్చి మాకు ఒక సెక్షన్ అనేది ఇచ్చారన్నమాట. కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి, ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి. మమ్మల్ని అందరినీ ఒక 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం, మీదే ఊరు, ఎక్కడ ఉంటావు, అప్పుడు నాకు కరెక్ట్ 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. మీదే ఊరు, ఎక్కడ ఉంటావు అని అడిగితే నేను ఫస్ట్ మా సుబ్బు గారిని పిలిచింది అన్న అని పిలిచాను. అన్న మాది పలానా తాళ్ళపొడి దగ్గర, మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను, అన్న అంట అన్న, ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అని అంటున్నాను. నాకు అర్థం కాల, ఆయన సెన్స్ అనేది నాకు అర్థం కాల. మా పెదనాన్నకి చెప్పామంట, అన్న నాతో మాట్లాడుతున్నారు పెదనాన్న అంటే, మాట్లాడమ్మా తప్పే ఉంది, ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు, నాకు మాట్లాడే తప్పే ఉంది. సరే మాట్లాడదాం అంటే నేను 2-3 టైమ్స్ అన్న 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 అంటే చల్ దబ్బే ఊరికి అన్న సాగొడుతున్నావు అని అన్నాడు. తర్వాత నాకు 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. అప్పుడు చెప్పారు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న. మా అక్కకి పెళ్లి కాలప్పటికి అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. మా సుబ్బు గారు వాళ్ళది, నాది చిన్న క్యాస్ట్, ఆయన పెద్ద క్యాస్ట్. క్యాస్ట్ల గురించి దగ్గర పెద్ద క్యాస్ట్ అనమాట. మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్. పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు, 18 ఏళ్ళు పెళ్లి వయసు కాదు. నెల్లూరుకి వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకున్నాను. 3 days అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్ లో. 3 days, 3rd day బస్ లో జర్నీ జరిగింది. ఆ జర్నీలో చెప్పారన్నమాట, మా పెదనాన్నగారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము, అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు. బస్సులో అంతా వరుసగా కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో, మా పెదనాన్న నేను, తర్వాత ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు. నా వంక చూడడం ఇంకా ఉంటుందిగా పురాణం అంతా, వంక చూడడం, నన్ను చూస్తున్నాడు ఈడెవడో, ఎందుకు చూస్తున్నారు, సరే ఈయనకి ఏదో నాకు అర్థమవుతుంది, చిన్న వయసు అయినా సరే తెలుస్తుంది కదా, నన్ను చూస్తున్నారు, ఈయనకి నేను నచ్చాను అంటే మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది. అప్పుడు ఆ చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంట్రా ఇది, అబ్బాయికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలా తెలీదు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానే, అదంతా అయ్యే మ్యాటర్ కాదులే, నాకు మా అక్కకే పెళ్లి కాలేదు, వద్దు నాకు చెప్పారనమాట. మా క్యాస్ట్ వేరే అంటే నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా నా క్లాస్మేట్స్. వాళ్ళని అడిగి కనుక్కున్నారంట, ఈ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఏం చదువుకుంది, ఏ క్యాస్ట్, ఇదంతా అడిగారంట. అడిగితే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, నీ గురించి అడుగుతున్నారు అన్న, డీటెయిల్స్ అన్నీ అడిగాడంటే. నేను తర్వాత అడిగాను, ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని, ఎందుకన్నా నా గురించి డీటెయిల్స్ నాకు అన్నే లోపల వెటకారం ఉంది, వీడిని ఏడిపిద్దాము, నాకు తెలుస్తుంది, నాకు లైన్ వేస్తున్నాడని నాకు తెలుస్తుంది, బట్ ఏడిపిద్దాం, అవాయిడ్ చేద్దాం, చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా, ఇది కన్ఫర్మ్ లేదు. ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది? 1.5 month. 1.5 month మీరు ఫిక్స్ అయిపోవడం, వచ్చేయడం, మ్యారేజ్ చేసుకోవడం. సరే ఇక్కడ వరకు ఓకే, సరదాగా జరిగిపోయింది. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, ఇంటి నుంచి బయటకు వచ్చారు, బిలో మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని
ఎలా నమ్మి ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు ఆడపిల్లలకు కావాల్సిందేంటి, సేఫ్టీ. మా అమ్మ ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పానమాట. ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నా అంటే మా అమ్మ 2 పీకింది. అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామకి కొడుకున్నారు. ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది. ఆడి కూడా ఏంటంటే ఒక ఏరేవండి ప్రేమించింది ఈ పిల్ల, అప్పుడే ఈ పిల్ల వయసుకి ఈ పిల్ల ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా అంటే మనసుకి కూడా. రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే మా అమ్మని రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు. ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు. 1 మంత్లో నీకు మా అమ్మ అడిగింది కూడా, 1 మంత్లో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే, పోనీ రేపు నువ్వు చూపించే 2 నిమిషాల అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది, పోనీ నీకు తెలుసా అమ్మ? చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా కాదని చెప్పేసి మా అమ్మ ఏం చెప్పింది, ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది. మా సుబ్బు గారికి చెప్పాను అనమాట, సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి. మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ లేవు. ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, కృష్ణవేణి అనేసి, ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది. ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్కి పోతుంది. అది ఆ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు. అంటే ఎత్తుకోవడం మా సుబ్బు గారికి కొన్ని పాయింట్స్ భలే నచ్చాయనమాట నాకు. ఎత్తుకోవడమే వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను. ఎవరమ్మా అని అంటే నేను స్వప్నని అని చెప్పాను. స్వప్నని అంటే సుబ్బు గారితో మాట్లాడాలి, మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ టీంలో చేశాను నేను అంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఫోన్ ఇచ్చేసి సుబ్బు గారికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను జా అన్నాడు. అదేంటది అదేంటది నా పేరు, నేను స్వప్న అని చెప్పాను కదా నీకు ఎలా తెలుసు అంటే, నేను లైఫ్లో ఇచ్చిన నంబర్ నీకేను, వేరే ఆడపిల్లకి లేదు. సో స్వప్న అనే పిల్ల నా టీంలో ఎవరూ చేయలేదు. నాకున్నది ఒకటే ల్యాండ్ లైన్ నెంబరు, అది నేనే నీకు ఇచ్చాను, నాకు గుర్తుందే అన్నాను. మరి నువ్వు వేషాలకి నాకు చెప్పకనా ఉన్నాడు. సరే చెప్పంటే ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట. మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే, సరే నీ నిర్ణయం ఏంటి? వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు. నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ పక్కన ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను. ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది, చిన్నది ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి. నేను అక్కడే నిల్చో ఉన్నాను. తను వెళ్ళి కూడా అప్పటికి 10 minutes అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తాడో లేదని నాకు పక్కన టెన్షన్. ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఎస్టీడీ బూత్ ఆవితే మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట. ఇందాక చేసిన అన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాం, ఇందాక చేసిన అన్న చేశారు అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోద్దు, ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే. సరే ఫోన్ చేసి మాట్లాడితే, సరే అమ్మా నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి నీకు సెక్యూర్గా ఉండేదానికోసం, నువ్వు నన్ను నమ్మేదానికోసం, సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, ఆవిడ అడగడంలో తప్పే లేదు, నువ్వు రా నేను పెళ్లి చేసుకుంటా. సరే తీసుకెళ్ళాడు. ఈ స్ట్రగుల్ పీరియడ్లో నాకు నమ్మకం కలిగింది అనమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 15 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు? బాగున్నారు. మీ సుబ్బులాగే ఉన్నారా? ఏం చేంజెస్ రాలేదా? వచ్చాయి, కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని షార్ట్ టెంపర్, ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటూ ఈ బాధ్యతల వల్ల, 2 ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు, గొడవలు జరుగుతాయి. ఆయన ఎంత గొడవలు జరిగినా నా సరౌండింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. నన్ను వదిలిపెట్టిపోడు, నా సరౌండింగ్ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటుంటే ఏంటే నువ్వు ఏదో గొడవలో ఏదో అన్నాను వదిలేసి అంటే నాకు అర్థమవుతుంటుంది. సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందుల వచ్చిన గొడవలు కానీ మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవన్నమాట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు, అప్పులు ఎందుకు నేను చెప్పినప్పుడు విన్నావా నాన్న, నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర, ఎందుకు అంతంత వడ్డీలంటే తీసుకుంటావు, నా మాట విన్నావా, అది ఇది పడ్డాం, బాగానే పడ్డాయి, కానీ మళ్ళీ కంబ్యాక్ వస్తానమాట. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe